కి అధ్యక్షునిగా ఇలా అనేక బాధ్యతలు, అంటే ఓర్పువంతుడు కాబట్టి ఏ బాధ్యత ఇచ్చినా పరిపూర్తి చేస్తాడనే ఒక నమ్మకంతో ఆయనకు అనేక బాధ్యతలు రాష్ట్ర పార్టీ వివిధ సందర్భాల్లో, అంటే ఆయన నిర్మాణ రీత్యా మేడ్చల్ అది ఒకనాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత అట్లా ఆ ప్రాంతంతో సంబంధాలు ఒకవైపు, అలాగే బీకేఎంయు బీసీ హక్కుల సాధన, ఇవేమో తనకున్నటువంటి సహజమైనటువంటి ఆ ఉద్యమ సంబంధాల దృష్ట్యా ఆ సంఘాలకు ఇలా అనేక బాధ్యతల్ని అప్పచెప్పడం జరిగింది. చాలా ఓర్పుగా, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్తో, అలాగే ప్రజా సంఘాలు, అదేవిధంగా కోదండరామ్ గారు లాంటి పార్టీలు, ఇంకా ఇతర మనకు అనుబంధంగా ప్రోగ్రెసివ్ థింకింగ్తో ఉన్న పార్టీలతో సెమినార్లు జరపాలన్నా, సంయుక్త మీటింగ్లు జరపాలన్నా అన్నిటి కూడా తలలో నాలుగులాగా మన తరఫున సమన్వయకర్తగా బాలమల్లేష్ పనిచేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఒక 2 నెలలు 3 నెలలు అయింది రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా కూడా ఎంపికయ్యాడు. అలాగే జాతీయ సమితి సభ్యులుగా కూడా ఎంపిక అవటం జరిగింది. జాతీయ సమితి సభ్యునిగా ఎంపికయ్యాడు, కానీ ఒక సమావేశానికి కూడా హాజరు కాకముందే మరణించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మామగారు దేవరాజు గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యమ నిర్మాణ బాధ్యుల్లో, ఉద్యమ నిర్మాతల్లో ఆయన ప్రధాన భూమికి పోషించిన గొప్ప నేత దేవరాజు గారు. వాళ్ళ కుమార్తె వందనను మన బాలమల్లేష్ కులాంతర వివాహం ఆనాడే చేసుకుని వాళ్ళు అన్యోన్యంగా ఉండటం, పిల్లలు అంతా మంచి కుటుంబంలాగా ఆ రోజుల్లోనే చేసుకోవటం, తదుపరి ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకపోతే ఇంట్లో ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు వివాహ వైఫల్యం కూడా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కలిసి ఆదర్శవంతమైనటువంటి వివాహ బంధంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా మొత్తం వాళ్ళ కుటుంబం, అటు బాలమల్లేష్ వాళ్ళ అమ్మగారు కూడా, బాలమల్లేష్ వాళ్ళ అమ్మగారు కూడా పార్టీ ఆ కార్యకర్త అని మేము మొన్న బాలమల్లేష్ గారి స్తూపావిష్కరణకి వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ వాళ్ళ అమ్మగారి పేరుతో కామ్రేడ్ నక్క, ఏం పేరమ్మా, నక్క మల్లమ్మ గారు, అట్లనే బాలమల్లేష్ వాళ్ళ నాన్న కామ్రేడ్, అందరు కామ్రేడ్లే. అంటే ఇప్పుడు ఒక బాలమల్లేష్ అనే కాదు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మరి ఎప్పుడు మొదలైందో సంబంధం నాకు తెలియదు, కానీ అందరూ కమ్యూనిస్ట్ పార్టీ బంధమే. ఇటు వాళ్ళ అత్తగారు అంటే మామగారు, ఇటు తల్లిదండ్రులు, దాని కొనసాగింపుగా బాలమల్లేష్. ఆ విధంగా వాళ్ళు చదువుకున్నాడు. మళ్ళీ ఎంఏ ఎల్ఎల్బి, నేను మొన్నే చూసా డిగ్రీ కూడా, ఎంఏ ఎల్ఎల్బి కదమ్మా, ఎంఏ ఎల్ఎల్బి కూడా చదివాడు. ఆ విధంగా ఒక చదువుకున్న వ్యక్తి, విద్యార్థి యువజన ఉద్యమాల్లో, వ్యవసాయ కార్మిక సంఘాల ఉద్యమాల్లో, బీసీ హక్కుల సాధన ఉద్యమంలో, అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో, లెఫ్ట్ పార్టీస్తో అనుబంధంలో అన్ని రకాలుగా తనకి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తూ తక్కువ వయసులో 56 సంవత్సరాల వయసులోనే ఊహించనటువంటి పరిణామం, ఊహించని విధంగా మరణించటం ఆ కుటుంబానికే కాకుండా మన పార్టీకు, ముఖ్యంగా మన రంగారెడ్డి లేకపోతే వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా తీరని నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా పోటు ప్రసాద్ మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా వచ్చారు. పోటు ప్రసాద్ బాగా యాక్టివ్గా జిల్లా ఉద్యమాన్ని, మరలా పాత ఖమ్మం జిల్లా ఉద్యమాన్ని, ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటరీగా, అంటే ఆ ప్రాంతంలో ఒక అధికార పార్టీ లాగానే ఉంటుంది. అక్కడ సిపిఐ అయినా సిపిఎం అయినా ఖమ్మం జిల్లా వరకు అధికార పార్టీలతో ధీటుగా మన పార్టీలు అక్కడ ఉంటాయి.
అటువంటి బలమైన ఉద్యమానికి ఎందరో అక్కడ ఖమ్మం ప్రాంతంలో ఎంతోమంది సాయుధ పోరాటాల్లో త్యాగం చేసిన వాళ్ళు, అదేవిధంగా గిరిప్రసాద్ గారు, పువ్వాడ గారు, రజబలి గారు, కొమరయ్య గారు, ఇంకా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఆ ప్రాంతాన్ని నిర్మించి పెద్ద ఉద్యమం అది. ఆ ఉద్యమంలో రెండు జిల్లాలుగా చీలిపోయినాయి. 2 జిల్లాలుగా చీలిపోయినా కూడా నేను సరదాగా అంటూ ఉండేవాడిని, మీకంటే కొత్తగూడెం ముందుంది, మీరు ఖమ్మం వెనకబడటం నాకు ఇష్టం లేదు. ఖమ్మం పేరుతో నేను కూడా జిల్లా సెక్రటరీ చేశాను కాబట్టి అది కొత్తగూడెమే, మాది కొత్తగూడెం అయినా సరే ఖమ్మం నెంబర్ 1గా ఉండాలంటూ ఉండేవాడిని. ఈ మధ్య రంగారెడ్డి వాళ్ళతో కూడా అదే అన్నాను, నేను ఇప్పుడు బాధ్యత ఉన్నాను అంటే అంత రాష్ట్రం అంతా ఉన్నా పోటీగా మీరు ఉండాలి అని చెప్పి మళ్ళా అన్న వాళ్ళతో చెప్పాను, మీకంటే రంగారెడ్డి వాళ్ళు ఎక్కువ మిగిలిపోయారు, ఖమ్మం సీరియస్గా తీసుకోవాలి నిర్మాణం అన్ని రంగాల్లో. నిజంగా సరదాగా అన్నాను, నేను ఛాలెంజ్గా తీసుకుని ఒక మొత్తంగా ఏ కార్యక్రమం అయినా 100 మంది కార్యకర్తలు ఉంటారు అక్కడ, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ తనకి ఆరోగ్యం బాగాపోయినా పోటీ ప్రసాద్ రేయింబౌళ్ళు వీళ్ళందరూ ప్లాన్గా చేసుకుని మెంబర్షిప్ దగ్గర నుంచి పార్టీ మెంబర్షిప్ ఎలా చేయాలి, ఒక నాయకుడు ఇంకొక ఊరికి వెళ్ళాలి, ఆ నాయకుడు ఇంకొక ఊరికి వెళ్ళాలి, అట్లా అందరూ ఇన్నేసి ఊళ్ళని పంచుకుని అప్పటి నుంచే రేయింబౌళ్ళు ఉదయం పూట కొన్ని ఊళ్ళు, సాయంత్రం కొన్ని ఊళ్ళు, వాళ్ళు ఏ రోజు ఆ రోజు ఆ మెంబర్షిప్ అంతా కూడా ఇందులో వాట్సాప్లో పెట్టడం, అంటే ఇంకోళ్ళకి ఆ మెంబర్షిప్ కార్డు ఎవరికి మెంబర్షిప్ ఇచ్చింది, ఆ విధంగా ఒక ఇన్స్పైరింగ్ రోలు ప్లే చేయటం జరిగింది. అదేవిధంగా లాయర్ల అసోసియేషన్లో లాయర్లు కూడా మనకు 100 మంది ఉంటారు అక్కడ, దాని నుంచి కూడా పార్టీ కమిటీని, పార్టీ శాఖను ప్రసాద్ వేయటం జరిగింది. అంతకుముందు మేమేమి వేయలేము, నేను కానీ హేమంతరావు కానీ మేము ఉన్నప్పుడు నాకు తెలిసి ఉండేవాళ్ళు, కానీ ఆ కమిటీ వేయలేదు. అలాగే మన డాక్టర్స్ కూడా ఒక పార్టీ కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా చాలా అన్ని రంగాల్లో చొచ్చుకుని పోయే విధంగా మళ్ళీ ఒక ఇమేజ్ పార్టీకు, అంటే కొద్దిగా తగ్గుతుందేమో అన్న తరుణంలో మళ్ళీ పార్టీని నిలబెట్టడానికి చాలా కృషి చేశాడు. అందులో కృషి చేయటం అంటే ఆరోగ్యవంతులుగా చేయటం వేరు. ప్రసాద్కి ఒకసారి బైపాస్ ఆపరేషన్ అయిన వెంటనే మరలా బైపాస్ ఆపరేషన్ అయ్యి కొద్దిగా తగ్గుముఖం పట్టేసరికి తిరిగి మళ్ళా అక్కడ ఆ వాటరు ఫామ్ అవటం ఏదో జరిగింది మొత్తం మీద ఆ లంగ్స్లో, పెద్ద ఆపరేషన్ అయింది మళ్ళీ సెకండ్ టైం. సరదాగా అనేవాడిని, నేను కొద్దిగా అటువంటి ఆపరేషన్లు ఊపిరి ఆడకపోతే కొద్దిగా అప్పుడప్పుడు నాకు కొద్దిగా ఫోబియాలాగా అనిపిస్తుంది. నీకేమనిపించింది ప్రసాద్? ఏమనిపించింది? డాక్టర్లు ఎవరితో చెప్పాలని చెప్పేదేముంది, మీ పని మీరు కానివ్వండి అన్నాను. అంటే అంత ధైర్యం, అసలు లెక్క చేయడు ఏది కూడా. అప్పుడు ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఊరికి అనుకుంటే బతుకుతామా? ఎవరన్నా జబ్బు అని వచ్చినా, ఇంకేదైనా గుండె జబ్బు అని వచ్చినా, అరే నువ్వేం సావు కానీ నువ్వు మంచిగా పని చేయి, ఒకవేళ నువ్వు చచ్చావనుకో నీ జెండా కడతాంలే ఆడ అని సరదాగా అనేవాడు. ఆ విధంగా అసలు భయం అనేది లేదు ప్రసాద్కి. నాకు తెలిసి అప్పుడు మన విద్యుత్ ఉద్యమ కాలంలో, విద్యుత్ ఉద్యమ సమయంలో పెద్ద పోరాటం జరిగింది. పెద్ద పోరాటంలో అందరూ వెనక్కి పోతున్న ప్రసాద్ ముందుకే పోయాడు, గుర్రాలు దొక్కిస్తున్నా ముందుకే పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నా ముందుకే పోయాడు, పారిపోవటం అనేది లేదు. ఆ విధంగా దెబ్బలు తిని అట్లా అన్ని రకాలుగా ధైర్యంగా ఉన్న ప్రసాద్ వాళ్ళ కుటుంబం కూడా, ఇంతకుముందు బాలమల్లేష్ కుటుంబం ఎలాగో ప్రసాద్ వాళ్ళ కుటుంబం గొప్ప, వాళ్ళది నల్గొండ జిల్లా రంగాపురం గ్రామం. దాదాపు వాళ్ళ నాన్నగారికి ఒక 100 ఎకరాల ఆస్తి ఉండేది, వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా. అంత ఆస్తిపరులు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళ నానమ్మని ఎర్రమ్మ అని పిలిచేవాళ్ళు. మరి పేరే ఎర్రమ్మ కావాల, ఎర్రమ్మ, అసలు పేరు కాంతమ్మ. అదే ప్రసాద్ వాళ్ళ సిస్టర్ మా కళావతి. అయితే మీ కాన్స్టిట్యున్సీనా? ఆమె ఎర్రమ్మ గారిని చాలా ఆ రోజుల్లో
రజాకారులు ఆ సమయంలో చాలా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. ఆమెను శిరోముండనం చేయించారు. చివరికి అక్కడి నుంచి రక్షణ కోసం వెళ్ళిపోయి గుంటూరులో పొగాకు బ్యారన్స్లో పనిచేస్తూ కాలం గడిపింది. ఆమె అంత ఆస్తిపరులు ఏంటి కూడా. అప్పుడు ఆమెను చూస్తానికి సుందరయ్య గారు, చంద్రరాజరావు గారు ఆమె ఉందని తెలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళి సుందరయ్య గారి పుస్తకంలో కూడా ఎర్రమ్మ గారి ప్రస్తావన ఉంటుంది. సుందరయ్య గారు మన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కూడా ఆమె ప్రస్తావన ఉంటుంది. ఆ విధంగా ఆ కుటుంబం అంతా ఎన్నో కేసులు. ఇంకా దురదృష్టం ఏంటంటే సిపిఎం సిపిఐ ఇద్దరు బావమరుదులే. ఏంటమ్మా మీ మామయ్య పేరు? మేదరమెట్ల సీతారామ గారు. ఇద్దరు పోటాపోటీ. కుటుంబం ఒకటే, ఎన్ని కేసులు వాళ్ళలో వాళ్ళు. సరే ఎన్నున్నా మళ్ళా ఇప్పుడైతే అందరూ కలిసే ఉంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ టోటల్గా కమ్యూనిస్ట్ కుటుంబాలే. ఒక చెల్లిని ఊరిచ్చారు. ఏది మన పిండిప్రోలు మన రాయల చంద్రశేఖర్ ఉన్నాడు కదా, రాయల బోసు గారి అన్న కొడుక్కి అప్పయ్య గారు, టీచర్ గారు, రాయల అప్పయ్య గారు. వాళ్ళ కుటుంబం పిండిప్రోలు అంతా కమ్యూనిస్టు ఎంఎల్ పార్టీయే. ఆ ఇంట్లో కోడలు. ఇప్పుడు ఆమె ఆ పార్టీ అయింది. ఉంది కదా. నువ్వు ఇప్పుడు ఈ మా పార్టీ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళినాక అందులో లేదా? సరే ఏదన్నా ఇద్దరు ప్రతి ఎమ్మెల్యే పార్టీ మీటింగ్లో కలిసే వస్తారు వాళ్ళిద్దరు, లేకపోతే ప్రతి జాయింట్ మీటింగ్లో కలిసి వస్తారు. వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ విధంగా ఆ కుటుంబం మొత్తం మా ప్రసాద్ చేసుకున్న మొదటి అంటే ఆ అమ్మాయి చనిపోయింది. మన సాకేత్ వాళ్ళ మా తాత ఆయన భద్రయ్య గారు. గిరిప్రసాద్ గారితో పాటు సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. పాల్గొనటం లేకపోతే కెరియర్ గాను మొత్తం మీద మదిర ప్రాంతంలో అదంతా ఆ కుటుంబాలన్నీ కూడా కమ్యూనిస్ట్ కుటుంబాలే. ఆ విధంగా ఎంతో త్యాగం చేసినటువంటి కుటుంబానికి చెందిన ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు వేరే రాజకీయాల కంటే వాళ్ళ స్మరణకు పెట్టుకున్న మీటింగ్ కాబట్టి కొన్ని విషయాలు తెలిస్తే వాళ్ళు ఎటువంటి చివరి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా పార్టీ పట్ల ఎలా అంకిత భావంతో ఉన్నారనేది మనకు తెలిస్తే మన ఉన్న తరాల వారికి లేకపోతే ఉన్న సజీవంగా ఉన్న వాళ్ళకు అది ఒక ప్రేరణగా ఉంటుందనే ఉద్దేశంతో నేను 6 విషయాలు చెప్పడం జరిగింది. ఇక రామచంద్రరావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎంత సౌమ్యుడో. నిజంగా ఆఫీసుని నడపటం అంటే పార్టీని నడిపినట్లే. పార్టీ మొత్తం పార్టీ సంబంధించినటువంటి అన్ని విభాగాలని సెక్రటరీ దానిలో పాత్ర ఉంటుంది. ఆర్థికంగానే కాకుండా సమన్వయంలో కానీ లేకపోతే ఇతర వాళ్ళు ఆఫీస్కి వచ్చిన వాళ్ళ సమన్వయంలో కానీ బాగా చదువుకున్నాయని ఆయన కూడా అంత ఓర్పుగా టైం అంటే టైం ప్రకారంగా నిజాయితీగా చివరి నిమిషం వరకు రాత్రిపూట మధ్యాహ్నం పూట కాసేపు భోజనానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ రాత్రిపూట గంటల తరబడి ఉండేవాడు. ఆ విధంగా రామచంద్రరావు గారు ఆయన అక్కడ కాకినాడ ప్రాంతం అనుకుంటా. బోస్ గారు రామచంద్రాపురం. అప్పుడు ఆయన బాగుండేవా అంటే మంచి అప్పుడు కమ్యూనిస్ట్ కుటుంబమే కాబట్టి ఈయన ఎంపిక చేసుకున్నారు. అప్పుడు నాయకులు మంచివాళ్ళు కావాలి ఎట్లా హైదరాబాదులో అని ఆయన ఎంపిక చేసుకున్నారు. చిన్న వయసులో వచ్చాడు. వాడికి ఎన్నేళ్ళు అయిందో వచ్చి మరి అని నీకు తెలుసు, నువ్వు చూసావు. ఓకే. ఫస్ట్ సెక్రటరీ అదే. సో ఆ విధంగా ఆయన చూసి చాలా మేము ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. మాకు సెక్రటరీ ఉండేవాడు. మా ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటరీ కాదు, ఆఫీస్ సెక్రటరీ. ఆయన అందరినీ కస్సు బుస్సులాడుతూ ఉండేవాడు. పట్టపట్ ఆ పేరు ఎందుకులే. మా కొత్తగూడెంలో సెక్రటరీ ఉండేవాడు, యూనియన్ సెక్రటరీ. వీళ్ళందరికీ
నేను చెప్తా ఉండేవాడిని, ఎప్పుడు ఒక 10 రోజులు ఆడ హైదరాబాద్ ఉండరాదా, రామచంద్రరావు గారు ఎట్లా నడుపుతున్నాడు చూసి రండి అని చెప్పేవాడిని. అంటే ఆడ కూర్చుంటే ఆయనేమో చాలా వినయ విధేయతలతో వినమ్రతతో మారిపోతాడు కుర్చీలో కూర్చుంటే. చిన్నవాళ్ళు వచ్చిన బాబు రండి, మర్యాద, గారు, అంతేగా లక్ష్మణ, అన్నీ అదే పద్ధతి మాట్లాడి చెయ్యకూడని పని ఎవరైనా అడిగినా, చేయలేని పని అడిగినా సరే సున్నితంగా దాన్ని హాస్యాస్పదంగా మలిచి ఆయన నవ్వించి పంపించేవాడు. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే సరదాగా, ఏముంది అక్కడికి వెళ్ళండి, అక్కడ సిటీ బస్సు ఉంటుంది, ఆ సిటీ బస్సులో ఏ ఊళ్ళకి వెళ్ళే బస్సులు అడగండి చెప్తారు, ఏ బస్తీలకు పోయేది ఎవరినన్నా అడగండి చెప్తారు, చెప్పి ఆ సిటీ బస్సు ఎక్కండి, అక్కడ దిగండి, దిగిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ ఇంకో బస్సు అడగండి, లేకపోతే ఆటో. అంత చిన్నపిల్లాడికి అంటే వాళ్ళు అడగటం, వాళ్ళు అడిగేవాడిని వెళ్ళేవాడు వెళ్ళొచ్చు, అది ఎక్కడ వెళ్ళాలండి ఎట్లా వెళ్ళాలండి అడిగేవాళ్ళు ఉంటారే, ఇసుక్కోకుండా కసురుకోకుండా కౌన్సిలింగ్ లాగా ఆ విధంగా అంత ఓర్పుగా నేర్పుగా, తర్వాత ఫైనాన్స్గా అన్నిటికంటే నిబద్ధతతో నిజాయితీతో అంత పెద్ద ఆఫీసు అన్నేళ్ళు పనిచేయటం అంటే, పెద్ద పెద్ద నాయకుల దగ్గర పనిచేయటం అంటే, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ స్టాల్వార్డ్స్ అందరూ ఉండేవాళ్ళు. నీలం రాజశేఖర రెడ్డి గారు సెక్రటరీగా చేశారు. అంటే ఫస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత ఫస్ట్ సెక్రటరీ నీలం రాజశేఖర రెడ్డి గారే కదా. నీలం రాజశేఖర రెడ్డి గారు, తమ్మారెడ్డి గారు, తర్వాత గిరి గారు, ఇక వరుస అట్లా కంటిన్యూ. మొన్న చనిపోయే ముందు 1 సంవత్సరం ముందు వరకు కూడా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకనంటే ఇటువంటి సంవత్సరాలను పెట్టుకోవటం, వాళ్ళు ఏ కాజ్ కోసం దేనికోసం తమ జీవితాలని అంకితం చేశారు. అన్ని రంగాల్లో ఉండవాళ్లే. రామచంద్రరావు గారు చదువుకున్నవాడు, మేధావి, తెలివితేటలు ఉన్న ఆయన, కానీ ఆయన దీన్ని ప్రిఫర్ చేశాడు కమ్యూనిస్టు పార్టీని. అందులో నాయకత్వాన్ని కోరుకోవాలి ఆయన, ఈ పద్ధతుల్లో సేవ చేద్దాం అనుకున్నాడు. అలాగే పోటీ ప్రసాద్ అన్ని రంగాలు, పోటీ ప్రసాద్ కూడా విద్యార్థి నాయకుడిగా చేశాడు, మర్చిపోయా. ఉమ్మడి జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా చేశాడు, రాష్ట్ర ఏఎస్ఎఫ్ ఆయన విద్యార్థి నాయకుడిగానే. మా హేమంత్ను కూడా విద్యార్థి సంఘంలో తీసుకొచ్చింది ప్రసాదే, హేమంత్ను కూడా తీసుకొచ్చి అట్లా ప్రసాద్ విద్యార్థి సంఘం, ఆ తర్వాత ఏఐటీసీ పార్టీ. అంటే వాళ్ళ లక్ష్యం ఫస్ట్ మన సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటో ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దలు చేసిన త్యాగాలు, ఆ పరిసర ప్రాంతాలు, ప్రజల స్థితిగతులు, ప్రజల కష్ట నష్టాలు, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పే పరిష్కార మార్గాలు, ఇవన్నీ చూసి కమ్యూనిస్టుల పార్టీగా నాయకులుగా వాళ్ళు మానసికంగా స్థిరపడి ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇటు వచ్చినా అటువైపు ఏమో ప్రలోభాలు జరిగినా పార్టీ మారకుండా ఆ విధంగా ఉన్నారు. బాలమల్లేష్ కూడా అదే. అందువలన వాళ్ళ ముగ్గురు గురించి మనం ఇక్కడ కలిపి పెట్టుకోవడం చాలా సబబైనటువంటి నిర్ణయంగా భావిస్తూ ఆ ముగ్గురిని కలిపి మనం ఈ సంతాప సభ జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా రొయ్యల కృష్ణమూర్తి గారిది పెట్టకపోయినా ఆయన పేరుతో కూడా మనం ఆయన మళ్ళా లోకల్గా బోసు గారు వాళ్ళు పెట్టినట్టున్నారు అక్కడ. వాళ్ళు బోసు గారి ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు. సరే, ఏదన్నా వీళ్ళందరి సంస్మరణంగా జరుగుతున్న ఈ సభకు పిలిచిన వెంటనే మన పెద్దలు కోదండరామ్ గారు, జోలకంటి గారు, ఇంకా ఇతర పెద్దలు వచ్చారు. మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.